హాయ్ అండి, అందరూ బాగున్నారా? మనం ఇప్పుడు బ్యాంకాక్లో ఉన్న సఫారీ వరల్డ్కి వెళ్తున్నాము. పటాయా నుంచి నియర్లీ 1.5 hours పడుద్ది ఈ సఫారీ వరల్డ్కి వెళ్ళడానికి. టికెట్ ప్రైస్ వచ్చి 1200 బాట్స్ అండి, ఇంక్లూడింగ్ ఫుడ్ మాట. మనకి ఇందులో 7 shows జరుగుతాయండి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక షో స్టార్ట్ అవుతూ ఉంటుంది. మనకి ఎంట్రన్స్ వెళ్ళగానే ఇలాగ ముందు ఒక స్టాంప్ వేస్తారు, ఒక స్టిక్కర్ లాగా మనకు అంటిస్తారు. అది లోపల స్కాన్ చేయించుకున్నాక ఎంట్రీ ఉంటుంది. ఈ షో టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9:30 నుంచి స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ 4:30తో క్లోజ్ అయిపోతాయండి. లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయండి. ఆ స్టాల్స్లో ఈ యానిమల్స్, ఈ బొమ్మలు అవి ఉన్నాయి. టాయ్స్ మనం పిల్లలకి ఎవరికైనా కొనుక్కోవాలన్నా ఇలాగా మాస్కులు ఉన్నాయి, కీ చైన్స్ ఉన్నాయి. ఓకే, చిన్న చిన్నవి వస్తువులు కొనుక్కోవడానికి, టాయ్స్ కొనుక్కోవడానికి స్టాల్స్ పెట్టారు. మనకి లోపలికి వెళ్ళిన వెంటనే ఒక మ్యాప్ ఇస్తారండి ఇలాగా. ఈ మ్యాప్లో మనం లొకేషన్స్ అన్నీ అందులో పాయింట్అవుట్ చేసి ఉంటాయి. 7 shows కాబట్టి 7 లొకేషన్స్లో లొకేషన్ 1 నుంచి 7 వరకు ఉంటాయి. మనం ఆ మ్యాప్ని చూసుకుంటా మనం ఫస్ట్ ఏ షో చూద్దాం అనుకుంటున్నాం ఆ షోకి మనం వెళ్ళొచ్చు. అందులో కొన్ని షోస్ వచ్చి మార్నింగ్ 9:30 నుంచి 12 వరకు రన్ అవుతాయి. ఆఫ్టర్ లంచ్ 12 దాటాక కొన్ని షోస్ రన్ అవుతాయండి. మన ఇష్టం, ఈ లోపు ఏ షోకి వెళ్దాం అనుకున్నా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ షో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళి చూడవచ్చు. నేను ఫస్ట్ వచ్చి ఎలిఫెంట్ షోకి వెళ్ళాము. మీకు ఇందులో ఇంతకీ ఆ 7 shows ఏంటో మీకు చెప్పలేదు కదా. ఒకటి ఎలిఫెంట్ షో అండి, ఒకటి డాల్ఫిన్ షో, ఒకటి బర్డ్ షో, ఒకటి మంకీస్తో బాక్సింగ్లా అలాగా చేపిస్తారు ఒక షోలోని. ఒకటేమో జేమ్స్ బాండ్ సినిమాలో సీన్స్ లాగా డిజైన్ చేసి స్పై వార్ షో అని ఒకటి ఉంటుంది, అది బాగానే ఉంటుంది. ఇంకోటి కౌబాయ్ షో అండి, ఇంకోటి వచ్చి సీ లయన్ షో. నేను ఇందులో కౌబాయ్ షో ఒకటి, మంకీ షో ఒకటి స్కిప్ చేశానండి. బర్డ్ షో కూడా కొంచెం నేను కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే నాకు అక్కడ ఉన్న టైము నేను మేనేజ్ చేసుకోలేకపోయాను. వేరే అదర్ పర్సనల్ రీజన్ వల్ల నేను కొంచెం అది కవర్ చేయలేకపోయాను. నాకు ఫస్ట్ నుంచి కూడా అందరూ చెప్పడం బాగా ఎక్కువ ఇంట్రెస్ట్గా నేను చూద్దాం అనుకుంటున్నది డాల్ఫిన్ షో. అది వచ్చి ఆఫ్టర్ లంచ్ అండి, 12 o'clock వాళ్ళే అక్కడ లంచ్ ప్రొవైడ్ చేస్తారు. ఒక హోటల్ ఉంటుంది, ఆ హోటల్ పేరు సవర్ణ. రెండవది, వాడు పెట్టి ఫుడ్ మీకు నచ్చకపోయినా మీరు ప్రాబ్లం ఏం ఫేస్ చేయక్కర్లేదండి. లోపల ఫుడ్కి అయితే చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. వాడు ప్రొవైడ్ చేసేది ఆ రెస్టారెంట్ ఒకటే. మనం కావాల్సింది స్నాక్స్ తీసుకోవాలన్నా ఏం తీసుకోవాలన్నా లోపల అసలు దేనికి మనకి ఇబ్బంది లేదు. ప్రతి దిక్కున మనకి స్టాల్స్ ఉన్నవి. లోపల మనం ఆ జంతువులతో కానీ బర్డ్స్తో కానీ ఫొటోస్ దిగాలి అనుకుంటే 200 నుంచి 500 థాయ్ బాట్స్ వరకు మనం పే చేయాల్సి వస్తుందండి. వాటితో ఫొటోస్తో పాటు ఒక 10 to 15 minutes మనం ఆడుకోవచ్చు. మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి, పిల్లలతో సహా మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కువ పిల్లలు ఉంటే మాత్రం మిస్ చేయకండి, తీసుకువెళ్ళండి. ఆఖరికి ఇందులో ఒక ఎలిఫెంట్ చేత డ్రాయింగ్ కూడా వేపిస్తారు. దాన్ని మనం కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. మాతో వచ్చిన ఆడియన్స్లో కొంతమంది పిల్లలు దాన్ని పర్చేస్ కూడా చేశారు, అది కూడా మీకు చూపిస్తా. రెండోది ఏంటంటే ఇది చాలా లెంతీ వీడియో అండి, అక్కడ స్కిప్ చేయొద్దు. మీ గురించి దీన్ని కూడా 2 parts కింద డివైడ్ చేశాను, ఎందుకంటే ఈ బిట్లో ఈ పార్ట్లో మీకు ఓన్లీ ఎలిఫెంట్ షోస్ ఏది మిస్ అవ్వకుండా ప్రతిదీ చూపిస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ వచ్చి డాల్ఫిన్ షో చూపిస్తాను. ఇదేనండి మీకు చెప్తా, ఎలిఫెంట్ పెయింటింగ్ వేస్తుంది చూడండి. వాడు కలర్ని డిప్ చేసి ఆ బ్రష్ ఇస్తాడు, తను గీస్తుంది. మంచి పెయింటింగ్ వేసింది. లాస్ట్లో చూద్దరిగా నా పెయింటింగ్ని.
వావ్, బాగా వేసింది కదండి. ఈ పెయింటింగ్ని నా పక్కన ఉన్న ఆడియన్స్లో ఒక ఫ్యామిలీ పిల్లలు దాన్ని పర్చేస్ చేశారు. 1000 బాట్స్కి పర్చేస్ చేశారు ఆ పెయింటింగ్ని. ఈ ఫ్యామిలీ అండి కొంట అంగండి, వాళ్ళ ఫాదర్ ఆ పిల్లలతో ఫోటో దిగుతున్నాడు. 1000 బాట్స్ కొన్నారండి ఆ పెయింటింగ్ని. ఎవ్రీడే అలాగా ఒక్కో షోలో ఒక పెయింటింగ్ని అలాగా సెల్లింగ్కి పెడతారట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేయొచ్చు. ఈ షోలో వచ్చి ఆ ఎలిఫెంట్కి ఒక బాల్ ఇస్తారండి. అక్కడ నుంచుండి ఒక లేడీ, ఆ లేడీ ఒక టార్గెట్ చూపిస్తుంది, దాన్ని కొట్టమంటుంది. కానీ ఈ షోని ఏం చేస్తుంది అంటే కామెడీ కింద అక్కడ ఉన్న మనుషుల్ని ఆ బాల్తో ఏనుగు కొట్టడం జరుగుద్ది. అలాగా ఈ షో చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక 2 ఎలిఫెంట్స్ వస్తాయండి. ఆ 2 ఎలిఫెంట్స్ కూడా 2 టీమ్స్ మాట. ఒకటి రెడ్ టీము, ఒకటి బ్లూ టీము. వాటి కాలుకి చూడండి బ్యాండ్స్ కట్టారు. ఇప్పుడు ఆ 2 కూడా ఫుట్బాల్ ఆడతాయి. ఈ ఎలిఫెంట్ చూడండి డ్యాన్స్ చేస్తుంది. అసలు వీటికి ట్రైనింగ్ ఎలా ఇచ్చారో అదంతా చాలా గొప్పే. ఫైనల్గా చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే రమ్మన్నారండి. కానీ ఏంటంటే క్రౌడ్లో అందరూ ఉత్సాహంగా పెద్దవాళ్ళు కూడా వెళ్ళిపోయారు లోపలికి. చాలామంది వెళ్ళారు, కానీ కొంతమందిని వాళ్ళు వెనక్కి పంపిస్తారు. ఇంతకీ చేస్తే ఏం జరుగుతుందా అని నేను అనుకున్నా, కానీ వెళ్ళడానికి నేను వీడియో షూట్ చేయాలి కాబట్టి నేను వెళ్ళలేదు. లాంగ్ నుంచే చూశాను. తీరా ఏం జరిగింది అంటే అండి, అక్కడ డ్రమ్స్ ఉన్నాయి కదా, ఆ డ్రమ్స్లో వాటర్ని ఎలిఫెంట్ వచ్చి అందరి మీద జిమ్ముతుంది అన్నమాట. ఐ మీన్ అందరి మీదకి పోస్తుంది. అదే అండి, అలాగే ఎండింగ్ ఇచ్చారు. ఓవరాల్గా అయితే షో బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ షోలో మీకు డాల్ఫిన్ షో అండ్ సీ లైన్ షో సెకండ్ పార్ట్ వీడియోలో మీకు ఇస్తాను. మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు కూడా నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటూ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్రేమ్స్. థ్యాంక్ యూ, లవ్ యూ, బై బాయ్.